नमो वेदात्मकाय वेंकटेशाय श्रीवेंकटाद्रिनिलयः कमलाकामुकः पुमान् अभंगुरविभूतिर्नः तरंगयतु मंगलम्। శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదార విందముల దగ్గర మనందరం కూడా ప్రతినిత్యము ధర్మార్థ కామ మోక్ష ప్రతిపాదకమైన పంచమ వేదంగా పరిగణించబడిన పవిత్రాతి పవిత్ర గ్రంథమైన మహాభారత గ్రంథాన్ని పారాయణ చేసుకుంటూ ఉన్నాం. అందున విశిష్టమైన జ్ఞానప్రదమైన అరణ్య పర్వ అనేటటువంటి 18 పర్వంలో 3వ పర్వని అవిచ్ఛిన్నంగా పారాయణ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దుర్లభం భారతే జన్మ అని చెప్పుకున్నాం. అలాగే భారతంలో లేనటువంటిది ఇంకెక్కడా లేదు. ఇంకెక్కడైనా ఏదైనా కనిపిస్తే అది ఖచ్చితంగా భారతంలోనే మనకి ప్రత్యక్షమవుతుంది అని కూడా చెప్పుకున్నాం. వేద సారంగా పరిగణించబడేటటువంటి ఇతిహాసముల్లోకెల్లా ఉత్తమమైనటువంటి గొప్పదైనటువంటి ఇతిహాసంగా పరిగణించబడేటటువంటి మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే అని చెప్పినట్లుగా గ్రంథ రూపంలోనూ పెద్దది, జ్ఞాన రూపంలో అత్యంత భారంగా ఉండేటటువంటిది అయిన ఈ మహాభారతాన్ని మనం ఇక్కడ ప్రతినిత్యం పారాయణ చేసుకుంటూ దాంట్లో ఎన్నో ధర్మాలని, ఎన్నో ఆర్థికమైనటువంటి విషయములని, ఎన్నో ఇష్టప్రదమైనటువంటి విషయములని, అనిష్ట పరిహారకములైనటువంటి విషయములని తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతటి భాగ్యాన్ని మనకు కలగజేసినటువంటి స్వామివారికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం? కేవలం హే స్వామిన్, ఎప్పటికీ మీ భక్తులంగా మమ్మల్ని అనుగ్రహించు, ఈ భాగ్యం పునఃపునః మాకు ఇవ్వు అని చెప్పి ప్రార్థించడం తప్ప వేరొక ఏ విధమైనటువంటి పనిని చేయలేనటువంటి అసమర్థులం మనందరం కూడా. అయినా మన యందు భక్తితో, మన యందు ఉన్నటువంటి ఏదైతే స్వామివారి యందలి నిశ్చలమైన భక్తి విశ్వాసం ఉన్నాయో వాటిని చూచి తన భక్త కోటిలో మనకి ఒకరిగా అవకాశం ఇచ్చి మనల్ని ప్రతినిత్యము కూడా కన్నబిడ్డవలే పరిపాలిస్తూ ఉన్నటువంటి అనాథనాథుడైన శ్రీనివాసస్వామి వారి అనుగ్రహాన్ని మనం ప్రతినిత్యం పొందే ప్రయత్నం చేద్దాం. ఈ పారాయణ ఫలమంతా కూడా ఆయన పాదార విందముల దగ్గర ధారపోసి ఆయన అనుగ్రహం ఒక్కటే మాకు చాలు అనేటటువంటి సత్సంకల్పంతో ఈనాటి మన పారాయణాన్ని మనందరం చక్కగా ఆరంభించుకుందాం. శ్రీవారి పరిపూర్ణ అనుగ్రహ పాత్రులమౌదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయ. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా
ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ద్విసప్తతితమోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ ద్విసప్తతితమోऽధ్యాయः. బృహదశ్వ ఉవాచ సనదీః పర్వతాంశ్చైవ వనాని చ సరాంసి చ అచిరేణాతిచక్రామ ఖేచరః ఖేచరన్నివ తథా ప్రయాతే తురథే తథా భాంగాసురిర్నృపః ఉత్తరీయమధోపశ్యత్ భ్రష్టం పరపురంజయః తతః సత్వరమాణస్తు పటే నిపతితే తదా గ్రహీష్యామీతి తం రాజా నలమాః మహామనాః నిగృహీష్వ మహాబుద్ధే హయానేతాన్ మహాజవాన్ వార్ష్ణేయో యావదేనన్మే పటమానయతామిహ. ధర్మరాజ నకుల సహదేవులు ద్రౌపదీ భీములు శ్రద్ధగా బృహదశ్వ మహర్షి చెప్తూ ఉన్నటువంటి నల చరిత్రని వింటూ ఉన్నారు. నలకీర్తనం కలినాశనం అంటారు పెద్దలు. ఎప్పుడెప్పుడైతే నల మహారాజు యొక్క కీర్తన జరుగుతుందో, మహానుభావుడు నరమహారాజు అని చెప్పి అంటామో, అటువంటి సమయంలో ఆ విధమైనటువంటి కీర్తన చేయడం వల్ల కలి దోషములు ఏవైతే మనలో ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోతాయి. పాపానికి దూరంగా మనందరం కూడా జీవనం కొనసాగించవచ్చు అని చెప్పి ఆర్యోక్తి. శ్రద్ధగా వింటూ ఉన్నారు. బృహదశ్వ మహర్షి వరుసగా చెప్తూ వస్తూ ఉన్నారు. వారు కూడా భావిస్తూ ఉన్నారు, ఎప్పటికీ వీళ్ళు విదర్భ రాజ్యానికి చేరతారు. నలమహారాజులో ఉన్నటువంటి కలి ఎలా బయటపడతాడు, ఆ కలి వెళ్ళిపోయిన తర్వాత నలమహారాజు ఏ విధంగా ఉంటాడు, ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉత్సుకతతో బృహదశ్వ మహర్షి చెప్తూ ఉన్నటువంటి మాటల్ని శ్రద్ధగా వింటూ ఉంటే ఆయన ఆ పైన జరిగిన వృత్తాంతాన్ని చెప్తూ ఉన్నారు. సనదీః పర్వతాంశ్చైవ వనాని చ సరాంసి చ. ఈ నరమహారాజు అత్యంత వేగంగా రథాన్ని నడుపుతూ వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద పర్వతాలు కూడా క్షణకాలంలో అలా దాటి వెళ్ళిపోతూ ఉన్నాయిట. అవన్నీ అలా వెనక్కి వెళ్తూ ఉన్నాయి. పర్వతాలు దాటారు, సరస్సులను దాటారు, నదుల్ని దాటారు, ఇలా అరణ్యాల్ని దాటారు. అన్నిటినీ కూడా చాలా వేగంగా ఖేచరన్నివ అంటే ఖమ్ అంటే ఆకాశం, ఖేచరన్నివ అంటే ఆకాశంలో వెళ్తూ ఉంటే ఎంత వేగంగా వెళ్తారో అంతటి వేగంతో భూమి మీద ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నది రథం. అంత వేగంగా రథాన్ని నడుపుతూ ఉన్నాడు. వీరు అంత వేగంగా తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగించి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇలా వెళ్తూ ఉంటే ఆ రథం వేగంగా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఉత్తరీయమధోపశ్యత్ భ్రష్టం పరపురంజయ. ఈ ఋతుపర్ణ మహారాజు
రథం వెనకాల సుఖాసీనుడై కూర్చున్నాడు. కొంచెం ముందరగా వార్ష్ణేయుడు కూర్చున్నాడు. బాహుకుడు అనగా నలమహారాజు ఆ కళ్యాణ్ని తీసుకుని వేగంగా రథాన్ని నడుపుతూ వెళ్తూ ఉన్నాడు. ఈ రథం వెళ్తున్నటువంటి వేగానికి వెనకాల అప్పటి వరకు ఆశ్చర్యంతో ఆనందంతో కాలాన్ని గడుపుతూ బాహుకుణ్ణి చూసి ముచ్చటపడిపోతూ ఉన్నటువంటి ఋతుపర్ణ మహారాజుకి ఆయన వేసుకున్నటువంటి ఉత్తరీయం మెల్లగా జారిపోతోంది అన్న స్పృహ కలిగింది. ఇంకొద్దిసేపటికి అది కింద పడిపోయింది. వెంటనే ఈయనన్నాడు, నాయనా బాహుక, ఉత్తరీయం జారి కింద పడిపోయింది, దాన్ని తీసుకుంటాను, ఒక్క క్షణం గుర్రాలని నువ్వు ఆపు, జాగ్రత్తగా గుర్రాలని అదుపు చెయ్యి, రథాన్ని నిలుపు చెయ్యి, ఇగో వార్ష్ణేయుడు వెళ్ళి ఆ కింద పడిపోయినటువంటి నా ఉత్తరీయాన్ని తీసుకొస్తాడు, కాసేపు నువ్వు ఉండవయ్యా అన్నాడు ఆయన. ఈ ఉత్తరీయం కింద పడడం, పడింది అని చూసిన మరుక్షణం బాహుకుడితోటి ఋతుపర్ణ మహారాజు మాట్లాడడం, ఇదంతా మహా అయితే ఓ 5-6 క్షణాల వ్యవధానంలో జరిగి ఉండవచ్చు. అప్పుడు ఇలా అన్న తర్వాత బాహుకుడు చెప్తూ ఉన్నాడు, నలస్తం ప్రత్యువాచాథ దూరే భ్రష్ట పటస్తవ యోజనం సమతిక్రాంత నాహర్తుం శక్యతే పునః ఏవముక్తో నలేనాథ తదా భాంగాసురిర్నృపః ఆససాదవనే రాజన్ ఫలవంతం బిభీతకం తం దృష్ట్వా బాహుకం రాజా త్వరమాణోభ్యభాషత మమాపి సూత పశ్యత్వం సంఖ్యానే పరమం బలం సర్వస్సర్వన్న జానాతి సర్వజ్ఞో నాస్తి కశ్చన నైకత్ర పరినిష్టాస్తి జ్ఞానస్య పురుషే క్వచితే. నలమహారాజు బాహుకుడు అంటున్నాడు, మహారాజా, మీరు ఇప్పుడే పడిపోయింది ఉత్తరీయం ఆపు అని అంటున్నారు, కానీ మీరు ఆ మాట చెప్పే సమయానికి మనం 1 యోజన దూరం, అంటే సుమారు అటు ఇటుగా ఒక 8 నుంచి 10 మైళ్ళ పైన దూరం మనం ప్రయాణించి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ రథాన్ని ఆపినందువలన మీ ఉత్తరీయం దొరికేటటువంటి అవకాశం లేదు, కాబట్టి ఆ ఉత్తరయాన్ని తిరిగి తీసుకురావడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి పని కాదు అని చెప్పాడు. ఋతుపర్ణ మహారాజుకి అప్పుడు అనిపించింది, ఓహో, ఈ కాసేపట్లో 1 యోజన దూరం మనం ప్రయాణించి వచ్చేసామా, అంత వేగంగా, బుల్లెట్ ట్రైన్ కంటే కూడా ఇంకా వేగంగా అన్నమాట రథాన్ని నడిపేస్తూ ఉన్నాడా ఈ బాహుకుడు అని చెప్పి అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఋతుపర్ణ మహారాజు ఎందుకో మనసులో ఈ బాహుకుడికి అశ్వ హృదయం బాగా తెలుసు అన్నమాట. సరే, అతనికి ఆ విద్య బాగా తెలుసు కదా, నాకు తెలిసినటువంటి విద్యను కూడా ఇదంతో చెప్తాను, అందరి దగ్గర అన్ని జ్ఞానములు ఉండవు కదా, నా జ్ఞానాన్ని తిరిగి తెలియజేస్తాను అని చెప్పి అనుకున్నాడు. అనుకుని ఏవముక్తో నలేనాథ రాజా భాంగాసురిర్నృప, భాంగాసురి అంటే ఋతుపర్ణ మహారాజా అనే అర్థం. ఋతుపర్ణ మహారాజుకి అదొక పేరు ఉన్నది. ఆయన వెంటనే బిభీతకం అంటే ఒక తాండ్ర చెట్టును చూశాడు. రథం వెళ్తూ ఉన్నది, తాండ్ర చెట్టు కొంత దూరంలో కనిపించింది. వెంటనే ఆ తాండ్ర చెట్టును చూసిన తర్వాత ఋతుపర్ణ మహారాజు బాహుకుడితోటి అన్నాడు, సారథి మమాపి సూత పశ్యత్వం సంఖ్యానే పరమం బలం. నీవు ఈ అశ్వహృదయాన్ని బాగా తెలిసి ఎంత వేగంగా అశ్వములని నడిపించవచ్చో తెలుసుకుని అంత వేగంగా ఇక్కడ రథాన్ని నడుపుతూ కించిత్ కాలంలో యోజన దూరాన్ని అతిక్రమించి అంత వేగంతో ప్రయాణాన్ని చేయించేటటువంటి శక్తి కలిగినటువంటి వాడివై ఉన్నావు కదా, నాకు కూడా ఇంకొక
విద్య ఉన్నది, బాగా వచ్చినటువంటిది. సంఖ్యాశాస్త్రంలో నాకు ఎంతో గొప్పతనం ఉన్నది. ఆ గొప్పతనాన్ని, ఆ విద్యని, ఆ పరినిష్టతని, వీటన్నిటినీ కూడా నీకు తెలియజేస్తాను. చూడు నా జ్ఞానం ఎంత గొప్పదో, ఆగు నేను నీకు చూపిస్తాను అని చెప్పి ఈయన అన్నాడు. అనేటప్పటికీ ఆయన నలమహారాజు వింటూ ఉన్నాడు. మళ్ళీ అంటున్నాడు, సర్వసర్వన్న జానాతి. ఏమయ్యా బాహుక, అందరికీ అన్నీ తెలియవు. ఏ ఒక్కడు కూడా సర్వజ్ఞుడు కాజాలడు. ఎవరికో ఒకరికి ముఖే ముఖే సరస్వతి అన్నట్లుగా నాకో విషయం తెలుస్తుంది, ఇంకొకరికి ఇంకో విషయం తెలుస్తుంది. నాకు తెలిసింది ఆయనకి తెలియదు, ఆయనకి తెలిసింది నాకు తెలియదు. ఏదో ఒకటి బాగా తెలుసు అని చెప్పి మనం సర్వజ్ఞులం, మనల్ని మించినటువంటి వారు లేరు అని అనుకుంటే ఇక అజ్ఞానమే శరణం వాళ్ళకి. మనకి ఎంత తెలిసినా ఇంతకంటే ఇంకా విజ్ఞానం ఉన్నది, ఇంతకంటే ఇంకా విద్య ఉన్నది, అది మనకి తెలియదు. కాబట్టి మనకి తెలిసింది కొంతే, ఆ కొంతని మనం జాగ్రత్తగా రక్షించుకోవాలి అని ఎప్పటికప్పుడు వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అటువంటి వాడు ఉత్తముడవుతూ ఉంటాడు. కొంచెమే తెలిసినటువంటిదైనప్పటికీ కూడా అదియే సర్వస్వము అని చెప్పి నేనే గొప్పవాణ్ణి అంటే అటువంటి వాడు ఎప్పటికైనా అధోగతి పాలవుతాడు. ఈ సందర్భంలో ఋతుపర్ణ మహారాజు అంటున్నాడు, సర్వసర్వన్న జానాతి. ఏమయ్యా మొత్తాన్ని ఒక్కడూ తెలుసుకోలేడయ్యా, అది అయ్యేటువంటి పని కాదు. నైకత్ర పరినిష్టాస్తి జ్ఞానస్య పురుషే క్వచిత్. ఒక వ్యక్తిలో సమస్త జ్ఞానము కూడా ఉండి ఉండదు. అంటే సర్వ విషయక పరిజ్ఞానము ఒకే ఒక్క వ్యక్తి యందు ఉంటుందా అంటే ఉండదు. అలా ఎవరికి ఉండడం అనేది జరగదు. కొంతమందికి కొన్ని విషయాలు, ఒక విషయం కాకపోతే 3 విషయాలు తెలుసుకోవచ్చు ఆయన, కానీ తెలియని విషయాలు 30 ఉంటాయి. ఇంకా అవి తెలుసుకోగలగాలి. అవి తెలుసుకుంటే ఇంకో 30 ఉంటాయి, ఇంకో 300 ఉంటాయి తెలుసుకోవలసినటువంటివి. ఇలా అనంతమైనటువంటి విజ్ఞానము. ఆ అనంత విజ్ఞానాన్ని పొందినటువంటి పురుషుడు ఒక్కడున్నాడా అంటే లేడు. పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ కూడా అంతటి శక్తి కలిగినటువంటి వారు లేరు. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసిన విజ్ఞానాన్ని నేను చెప్తాను. ఇది ఋతుపర్ణ మహారాజు ఈ మాట మాట్లాడడంలో తాత్పర్యం. నీకు అశ్వహృదయం తెలుసు, నాకు సంఖ్యాశాస్త్రం బాగా తెలుసు, కాబట్టి నా విజ్ఞానాన్ని కూడా నేను చూపుతాను అని అన్నాడు. బాహుకుడు వింటూ ఉన్నాడు నలమహారాజు ఆయన చెప్పే మాటలు. వెంటనే ఆయన అన్నాడు, వృక్షేస్మిన్యాని పర్ణాని ఫలాన్యపి చ బాహుక పతితాన్యపి యాన్యత్ర తత్రైకమధికం శతం ఏకపత్రాధికం చాత్ర ఫలమేకం చ బాహుక పంచకోట్యోథ పత్రాణాం ద్వయోరపి చ శాఖయోః ప్రచినుహ్యస్య శాఖే ద్వే యాశ్చాప్యన్యాః ప్రశాఖికాః ఆభ్యాం ఫలసహస్రే ద్వే పంచోనంశతమేవ చ తతో రథమవస్థాప్య రాజానం బాహుకో బ్రవీద్ పరోక్షమివ మే రాజన్ కత్తసే శత్రుకర్షణ ప్రత్యక్షమే తత్కర్తాస్మి శాతయిత్వా బిభీతకం అథాత్ర గణితే రాజన్ విద్యతేన పరోక్షత ప్రత్యక్షంతే మహారాజ శాతయిష్యే బిభీతకం అహం హి నాభిజానామి భవేదేవన్న వేతి వా. ఆ తాండ్ర చెట్టు చూశాడు అని చెప్పి అనుకున్నాం కదా, ఆ తాండ్ర చెట్టును చూపించి ఇక పైన ఋతుపర్ణ మహారాజు అంటూ ఉన్నాడు, బాహుక ఇగో ఆ తాండ్ర చెట్టు చూశావు కదా, ఆ చెట్టు నుంచి 101 ఆకులు రాలి కింద పడ్డాయి. ఆ చెట్టు ఎక్కడో ఉంది, వీళ్ళ రథం ఎక్కడో ఉంది, ఈయన ఇక్కడి నుంచి చూసి చెప్తున్నాడు. ఆ చెట్టు నుంచి పడినటువంటి ఆకులు 101. అలాగే ఆ చెట్టుకు ఉండేటటువంటి పండు కూడా ఒకటి కింద పడిందయ్యా అన్నాడు. ఇంతవరకు చెప్తే పెద్ద ఆశ్చర్యం ఏం లేదు, ఏదో చెప్పాడులే అనుకోవచ్చు. పైగా ఆయన అంటున్నాడు, ఏమయ్యా ఆ తాండ్ర చెట్టుకి 2 కొమ్మలకి 5 కోట్ల ఆకులున్నాయి. పంచకోట్యోథ పత్రాణం 5 కోట్ల ఆకులు. అలాగే ఆ కొమ్మలకి ఇంకా చిన్న చిన్న కొమ్మలు ఇంకా కొన్ని ఉన్నాయి.
ఇప్పుడు ఆ రెండు కొమ్మలకి కూడా, ఆ చెట్టుకున్నటువంటి రెండు కొమ్మలకి 2095 పళ్ళు కాచాయి, కావాలంటే చూసుకో అని ఎంతో దూరంలో ఉన్నటువంటి చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో, ఆ కొమ్మలు ఎన్నో, ఆ కొమ్మలకి ఎన్ని పళ్ళు కాచినాయో అవన్నీ కూడా ఈయన ఇక్కడి నుంచి చెప్పాడు. విన్నాడు మొత్తం నలమహారాజు. విన్న తర్వాత రథాన్ని అక్కడికక్కడికి ఆపేశాడు. చెట్టుని సమీపించారు, ఆపేశాడు. ఆపేసి, మహానుభావ, మీరు చాలా గొప్పగా చెప్పారు, కానీ నేను ఇప్పుడు అక్కడ ఆ చెట్టుకి ఉన్నటువంటి ఆకుల్ని, పళ్ళని అన్నింటినీ కూడా లెక్కించి మీరు చెప్పింది సత్యము అని చెప్పి నిశ్చయించుకుంటా. మీరు చెప్పింది పరోక్షంగా ఉంది, ఇప్పుడు అది వాస్తవమా కాదా అంటే నేను కూడా చెప్తాను, అగో ఫలానా చెట్టుకి 1,00,000 ఆకులు ఉన్నాయని. లెక్కబెట్టేది ఎవరు? లెక్కబెట్టినంత వరకు కాదు అనడానికి లేదు. లెక్కబెట్టి 99,000 ఆకులుంటే, లేక 1,01 ఆకులుంటే ఏమయ్యా ఒకటి తక్కువ చెప్పావు, ఒకటి ఎక్కువ చెప్పావు అనొచ్చు. లెక్కబెట్టినంత వరకు కూడా ఉంటే ఉండొచ్చు, అవునా ఆయన చెప్తున్నాడు అనుకోవడమే తప్ప ప్రత్యక్షంగా నిజమే అని చెప్పి నిర్ధారించడం ఎట్లా? కావున ఇప్పుడు నేను ఒక్కసారి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి 5 కోట్ల ఆకుల్ని, 2095 పళ్ళని, వీటన్నిటినీ కూడా లెక్కిస్తాను. లెక్కించి ఆ పైన మీరు చెప్పినటువంటి విషయం వాస్తవము, నిజమైనటువంటిదే అని నేను ప్రత్యక్షం చేస్తానండి అని చెప్పి ఈయన సిద్ధపడ్డాడు. రేపొద్దున సూర్యోదయం అయ్యే సమయానికి విదర్భరాజ్యానికి వెళ్ళి స్వయంవరంలో ఏం జరుగుతుందో చూడాలనేటువంటి ఆత్రుత ఉన్నది ఋతుపర్ణ మహారాజుకి. తన విజ్ఞానాన్ని ఏదో పంచుకుందాము అని చెప్పి అనుకుంటే, ఈ బాహుకుడు ఇప్పుడు ఇక్కడ కూర్చుని 5 కోట్ల ఆకులున్నాయా, 2 కోట్ల ఆకులున్నాయా, 4,99,99,639 ఆకులున్నాయా అని లెక్క పెడతానంటాడేమిటి? ఇది ఇప్పుడు తేలేనా పెట్టేనా? రేపొద్దున సూర్యోదయానికి అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. ఆ సుదేవుడేమో వచ్చి రేపొద్దునేనయ్యా ముహూర్తం అన్నాడు. చాలా వేగంగా ప్రయాణం చేసి వెళ్లాల్సినటువంటిది ఇంకా ఉన్నది దూరం, ఇతనేమిటి ఇలా తగులుకున్నాడు అనుకున్నాడు ఋతుపర్ణ మహారాజు. అబ్బెబ్బే నేను లెక్క పెడితే కానీ సిద్ధం కాదు, నేను అప్పటికి కానీ నిశ్చయం చేసుకోనంటాడు బాహుకుడు. ఇద్దరి మధ్య కాసేపు వాదనలాగా. ఇక ఆ పైన సంఖ్యాస్యామి ఫలాన్యస్య పశ్యతస్తే జనాధిప ముహూర్తమపి వార్ష్ణేయ రశ్మీన్ యచ్చతు వాజినాం తమబ్రవీన్ నృపస్సూతం నాయంకాలో విలంబితుం బాహుకస్త్వబ్రవీదేనం పరంయత్నం సమాస్థిత ప్రతీక్షస్వ ముహూర్తం త్వం అథవా త్వరతే భవాన్ ఏష యాతి శివః పంథాః యాహి వార్ష్ణేయ సారథి అబ్రవీదృతుపర్ణస్తు సాంత్వయన్ కురునందన త్వమేవ యంతానాన్యోస్తి పృథివ్యామపి బాహుక. ఇక ఋతుపర్ణ మహారాజు ఆలోచిస్తూ ఉంటే బాహుకుడు అన్నాడు, మహారాజా, ఒక్క ముహూర్తకాలం నాకు సమయం ఇవ్వండి, 48 నిమిషాలు. అంతవరకు కూడా ఈ గుర్రపు కళ్యాల్ని వార్ష్ణేయుడు పట్టుకుంటాడు. నేను 48 నిమిషాల్లో 5 కోట్ల ఆకులు ఉన్నాయా లేదా, 2095 పళ్ళు ఉన్నాయా లేదా లెక్క కట్టేసి చేస్తాను. మీరు చెప్పింది వాస్తవమో కాదో నేను నిర్ధారించేసుకుంటాను అన్నాడు. 48 నిమిషాల. ఆ 48 నిమిషాల్లో కొన్ని 100 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు. ఇదేవుడు ఇప్పుడు ఇట్లా మొదలుపెట్టాడు మళ్ళీను అని చెప్పి నాయంకాలో విలంబితుం. నాయన బాహుక, ఇది కాదు ఇప్పుడు మనం వెతుక్కుంటూ లెక్క పెట్టుకుంటూ కూర్చోడానికి, ఇదేం అయ్యే పని కాదయ్యా. మనం శీఘ్రంగా వెళ్ళాలి. రేపొద్దున సూర్యోదయ పూర్వం మనం అయోధ్యానగరం నుంచి విదర్భరాజ్యానికి వెళ్ళినటువంటి వాళ్ళం అవ్వాలి. అలా వెళ్ళకపోతే అక్కడ ప్రమాదం జరుగుతుంది. మనం అక్కడ ఆహ్వానించారు కాబట్టి సకాలంలో అక్కడికి చేరాలి, కాబట్టి ఆ ప్రయత్నం వద్దు అని చెప్పన్నాడు. అనేటప్పటికీ వెంటనే ఈయనన్నాడు,
మహారాజా మీరు చెప్పింది వాస్తవమే, కాకపోతే పరంయత్నం సమాస్థిత, ఇక్కడ ఒక ఉత్కృష్టమైనటువంటి ప్రయత్నం జరుగుతోందండి. సామాన్యమైన ప్రయత్నం కాదు ఇది. మీరేమో అలా వెళ్తూ వెళ్తూ వేగంగా ఆ చెట్టును చూడడం ఏమిటి, దానికి 5 కోట్ల ఆకులున్నాయనడం ఏమిటి, అది ఇప్పుడు నిజం కాకపోవడం ఏమిటి, దాన్ని లెక్కించడానికి నేను సిద్ధపడ్డం ఏమిటి. ఇప్పుడు నేను సిద్ధపడి వాటిని లెక్కించాననుకోండి, అవి నిజంగా 5 కోట్లు ఉన్నాయనుకోండి, ఆ సందర్భం ఎటువంటిది, ఆ విశేషం ఎటువంటిది, అంతటి విశేషం ఇక్కడ సిద్ధించడం కోసం నేను బయలుదేరుతున్నా. ఇది అపురూపమైనటువంటి సన్నివేశం. ఇటువంటి సన్నివేశాన్ని మీరు ఆపద్దండోయ్, మీరు ఆగండి, నేను లెక్కెడతాను. 48 నిమిషాలు, అంతకంటే ఒక్క క్షణం నాకు ఎక్కువ వద్దు, ఒక్క ముహూర్తకాలం మీరు ఎలా ఉండండి అన్నాడు. అబ్బెబ్బే కుదరదయ్యా, వెళ్ళాలి, మనం చాలా దూరం వెళ్ళాలి, ఇంకెంతసేపు అంటావు, వద్దు పద, 48 నిమిషాలు, అంతకంటే క్షణం వద్దు. వెళ్ళాలని చెప్తుంటే ఇంకా అంటావేమిటి బాహుక అంటే, సరే ఓ పని చెయ్యండి మహారాజా అంటున్నాడు బాహుకుడు. వార్ష్ణేయుడున్నాడే, ఈ వార్ష్ణేయుడిని తీసుకుని మీరు బయలుదేరి వెళ్ళిపోండి, మీ ప్రయాణం కొనసాగిస్తూ ఉండండి, నేను లెక్క పెట్టుకుంటూ కూర్చుంటా. ఇది ఇప్పుడు తేలాలి. ఇక్కడ ఈ చెట్టుకి ఇన్ని ఆకులున్నాయని నాకు తెలియాలి, మీరు ఎలా చెప్పగలిగారు, అది ఎట్లా కుదిరింది నాకు తెలుసుకోవాలని ఉంది. మీరు చెప్పిన మాట ప్రత్యక్షం అవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను, అందుకని లెక్క పెడదాం అనుకుంటున్నాను అంటూ, ఏషయాతి శివ పంథా, మీకు వెళ్ళాలి, చాలా వేగంగా అక్కడ ఉండాలి అని అనుకునేటట్లయితే వార్ష్ణేయుడున్నాడు, ఇతంతో పాటు బయలుదేరండి. శివాస్తే పంథానస్సంతు, మీ మార్గములు మంగళకరములు అవుగాక, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. ఏమీ తగ్గట్లా ఆయనేమో అలా కాదయ్యా వెళ్దాము అంటున్నాడు, కానీ ఏం చేయలేకపోతున్నాడు. చివరికి అన్నాడు, అబ్రవీదృతుపర్ణస్తు సాంత్వయన్ కురునందన. ఆగి, నాయన బాహుక మహానుభావ, నీలాంటి రథసారథి ఈ భూమండలంలో ఇంకొకళ్ళు లేడయ్యా, నువ్వే నన్ను విదర్భకి తీసుకువెళ్ళాలి, ఇంకొకరు ఎవరు తీసుకువెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి అన్న తర్వాత, ఆ పైన త్వత్కృతే జ్ఞాతుమిచ్చామి విదర్భాన్హయకో విద, శరణం త్వాం ప్రపన్నోస్మి న విఘ్నం కర్తుమర్హసి, కామంచతే కరిష్యామి యన్మాం వక్ష్యసి బాహుక, విదర్భాన్ యది యాత్వాత్య సూర్యం దర్శయితాసి మే, అథాబ్రవీద్బాహుకస్తం సంఖ్యాయ చ బిభీతకం, తతో విదర్భాన్ యాస్యామి కురుష్వైవం వచో మమ. బాహుక, నీ సారథ్యంలోనే నేను విదర్భరాజ్యాన్ని చేరాలి, నిన్ను శరణు వేడుకుంటున్నానయ్యా, అన్యథా శరణం నాస్తి అన్నట్టుగా నువ్వు తప్ప ఇంకొకరు దిక్కులేరు, దయచేసి నా ప్రయాణానికి విఘ్నాన్ని కలగజేయద్దయ్యా, బయలుదేరి వెళ్ళిపోదాం పదా అని అంటే, ఆ బాహుకుడు ఒప్పుకునేట్టుగా కనిపించలా. అప్పటికి నీవు చెప్పినట్లే చేస్తాను, అలాగే తెల్లారేసరికి మనం విదర్భరాజ్యంలో ఉండాలి, సూర్యుణ్ణి నాకు నువ్వు అక్కడ చూపించాలి, అలా చేస్తాను అనంటే సిద్ధం అని అనేటప్పటికీ వెంటనే ఈ పళ్ళని మొత్తాన్ని లెక్కించి, చెట్లకు ఉన్నటువంటి పళ్ళెన్నో అవి లెక్కించిన తర్వాత మనం బయలుదేరి వెళ్దాం. ఇప్పుడు ఆకుల్ని మొదలుపెట్టి 5 కోట్ల ఆకులను నువ్వు లెక్క పెట్టేటప్పటికీ పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. తత్సద్ బ్రహ్మార్పణమస్తు. ఇంకెక్కడికి వెళ్ళక్కర్లా, మళ్ళీ మనం తిరిగి అయోధ్యా నగరానికే ప్రయాణం కట్టాలి, అది జరిగే పని కాదు. కాబట్టి నేను 2095 పళ్ళు ఉన్నాయన్నానే, ఆ పళ్ళను లెక్కించు, అవి ఉన్నాయో లేదో చూసుకో, అవి ఉంటే సరిపోయినట్లేగా నేను చెప్పిన మాట, దాన్ని వెతుకును అని చెప్పి అనేటప్పటికీ వెంటనే బాహుకుడు ఋతుపర్ణుడితోటి చెప్తూ ఉన్నాడు. అలాగే చేస్తాను అంటూ ఇక తన ప్రయత్నాన్ని తను మొదలుపెట్టబోతూ ఉన్నాడు. ఇదే సందర్భంలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన కూడా అక్కడ ఏర్పడబోతూ ఉన్నది. బాహుకుడు ఏం చేశాడో, ఆ పైన ఋతుపర్ణ మహారాజు చెప్పినటువంటిది వాస్తవమో కాదో, వీరిద్దరూ పరస్పరం ఏ విధమైనటువంటి విద్యని పంచుకున్నారో అటువంటిదంతా కూడా రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా ఆలకిద్దాం. ఈనాటి శ్లోకములని ఆచార్యముఖంగా పారాయణ చేసి శ్రీవారి అనుగ్రహ పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ.
अथ द्विसप्ततितमोऽध्यायः अथ द्विसप्ततितमोऽध्यायः बृहदस्व उवाच बृहदश्व उवाच स नदीः पर्वतांश्चैव स नदीः पर्वतांश्चैव वनानि च सरांसि च वनानि च सरांसि च अचिरेणातिचक्राम अचिरेणातिचक्राम खेचरः खेचरन्निव खेचरः खेचरन्निव तथा प्रजाते तु रथे तथा प्रयाते तु रथे तथा भाङ्गासुरिर्नृपः तदा भाङ्गासुरिर्नृपः उत्तरीयमधोपश्यद् उत्तरेयमधो पश्यतु भ्रष्टं परपुरञ्जयः भ्रष्टं परपुरञ्जयः ततः सत्वरमानस्तु ततः सत्वरमाणस्तु पटे निपतिते तदा पटे निपतिते तदा गृहीष्यामीति तं राजा ग्रहीष्यामिति तं राजा नलमाह महामनाः नलमाह महामनाः गृह्णीष्व महाबुद्धे निगृह्णीष्व महाबुद्धे हयानेतान् महाजवान् हयानेतान् महाजवान् वार्ष्णेयो यावदेनं मे वार्ष्णेयो यावदेनं मे पटमानयतामिह पटमानयतामिह नलस्तं प्रत्युवाचाध नलस्तं प्रत्युवाचाथ दूरे भ्रष्टः पटस्तव दूरे भ्रष्टः पटस्तव योजनं समतिक्रान्तः योजनं समतिक्रान्तः नाहर्तुं शक्यते पुनः आहर्तुं शक्यते पुनः एवमुक्ते नलीनाथ एव मुक्ते नलेनाथ तथा भाङ्गासुरिर्नृपः तथा भाङ्गासुरिर्नृपः आससादवने राजन् आससादवने राजन् फलवन्तं बिभीतकम् फलवन्तं बिभीतकम् तं दृष्ट्वा बाहुकं राजा तं दृष्ट्वा बाहुकं राजा परमाणोऽभ्यभाषत त्वरमाणोऽभ्यभाषत ममापि सूतपश्यत्वम् ममापि सूत पश्यन्त्वम् सङ्ख्याने परमं बलम् सङ्ख्याने परमं बलम् सर्वं न जानाति सर्वः सर्वं न जानाति सर्वज्ञो नास्ति कश्चन सर्वज्ञो नास्ति कश्चन नैकत्र परिनिष्ठास्ति नैकत्र परिनिष्ठास्ति ज्ञानस्य पुरुषे क्वचित् ज्ञानस्य पुरुषे क्वचित् वृक्षेऽस्मिन्यानि पर्णानि वृक्षेऽस्मिन्यानि पर्णानि फलान्यपि च बाहुका फलान्यपि च बाहुका पतितान्यपि यान्यत्र पतितान्यपि यान्यत्र तत्रैकमधिकं शतम् तत्रैकमधिकं शतम् एकपत्राधिकं चात्र एकपत्राधिकं चात्र फलमेकं च बाहुका फलमेकं च बाहुका पञ्चकोट्योऽधपत्राणाम् पञ्चकोट्योऽधपत्राणां द्वयोरपि च शाखयोः द्वयोरपि च शाखयोः प्रचिन्युक्त्यस्य शाखे द्वे प्रचिनुह्यस्य शाखे द्वे याश्चाप्यन्याः प्रशाखिकाः याश्चाप्यन्याः प्रशाखिकाः आभ्यां फलसहस्रे द्वे आभ्यां फलसहस्रे द्वे पञ्चोनं शतमेव च पञ्चोनं शतमेव च ततो रथमवस्थाप्य ततो रथमवस्थाप्य राजानं बाहुको ब्रवीत् राजानं बाहुको ब्रवीत् परोक्षमिव मे राजन् परोक्षमिव मे राजन् कथसे शत्रुकर्षण कथसे शत्रुकर्षण प्रत्यक्षमेतत्कर्तास्मि प्रत्यक्षमेतत्कर्तास्मि शातयित्वा बिभीतकम् शातयित्वा बिभीतकम् अथात्र गणिते राजन् अथात्र गणिते राजन् विद्यते न परोक्षता विद्यते न परोक्षता प्रत्यक्षन्ते महाराज प्रत्यक्षन्ते महाराज शातयिष्ये बिभीतकम् शातयिष्ये बिभीतकम्
అహం హి నాభిజానామి అహం హి నాభిజానామి భవేదేవం న వేతి వా భవేదేవం న వేతి వా సంఖ్యాస్యామి ఫలాన్యస్య సంఖ్యాస్యామి ఫలాన్యస్య పశ్యతస్తే జనాధిపా పశ్యతస్తే జనాధిపా ముహూర్తమపి వార్ష్ణేయః ముహూర్తమపి వార్ష్ణేయః రశ్మీన్ యచ్చతు వాజినాం రశ్మిర్యచ్చతు వాజినాం తమబ్రవీన్ నృపస్సూతం తమబ్రవీన్ నృపస్సూతం నాయం కాలో విలంబితుం నాయం కాలో విలంబితుం బాహుకస్త్వబ్రవీదేనం బాహుకస్త్వ ప్రవీదేనం పరం యత్నం సమాస్థితః పరం యత్నం సమాస్థితః ప్రతీక్షస్వ ముహూర్తం త్వం ప్రతీక్షస్వ ముహూర్తం త్వం అథవా త్వరతే భవాన్ అథవా త్వరతే భవాన్ ఏష యాతి శివః పంథాః ఏష యాతి శివః పంథాః వార్ష్ణేయ సారథిః యాహి వార్ష్ణేయ సారథిః అబ్రవీదృతుపర్ణస్తు అబ్రవీదృతుపర్ణస్తు సాంత్వయన్ కురు నందన సాల్త్వయన్ కురు నందన త్వమేవ యంతానాన్యోస్తి త్వమేవ యంతానాన్యోస్తి పృథివ్యామపి బాహుకా పృథివ్యామపి బాహుకా తత్కృతే యాతుమిచ్ఛామి తత్కృతే యాతుమిచ్ఛామి విదర్భాన్ హయకోవిదా విదర్భాను హయకోవిద శరణం త్వాం ప్రపన్నోస్మి శరణం త్వాం ప్రపన్నోస్మి న విఘ్నం కర్తుమర్హసి న విఘ్నం కర్తుమర్హసి కామంచతే కరిష్యామి కామంచతే కరిష్యామి యన్మాం వక్ష్యసి బాహుకా యన్మాం వక్ష్యసి బాహుకా విదర్భాన్ యది ఆత్వాద్య విదర్భాన్ యది యాత్వాద్య సూర్యం దర్శయితాసి మే సూర్యం దర్శయితాసి మే. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనం చేసుకుందాం. అన్నమాచార్య ప్రైవేట్ కళాకారులందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు. వారితో కలిసి గోవింద గోవింద అంటూ స్వామివారిని కీర్తించి స్వామివారి అనుగ్రహ పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద. వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్ధన పక్షివాహన పాండవ ప్రియ
మత్స్యకూర్మా మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద సీతానాయక శ్రిత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర కమలదలాక్ష కామిత ఫలదా పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర శాంగ గదాధర విరజాతిరస్త విరోధి మర్దన సాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబరధర గరుడ వాహన గజరాజ రక్షక గోవింద వానర సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమ దయాకర వజ్ర కవచధర వైజయంతి మాల వడ్డిగాసులవాడ వసుదేవతనయ బిల్వ పత్రార్చిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప శివకేశవమూర్తి గోవింద బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ అతి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి రూప అభిషేక ప్రియ పాప నివారణ రత్న
కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద ఆనందరూప ఆద్యంతరహిత ఇహ పరదాయక ఇభరాజ రక్షక పరమ దయాళు పద్మనాభహరి తిరుమల వాస తులసీవనమాల శేషశాయినే శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడుకొండలవాడ గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో పరమాత్మని ప్రార్థించి శ్రీవారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. లోకా సమస్తా సుఖినో భవంతు అనేటటువంటి మన సనాతన ధర్మ నినాదాన్ని మరొక్కసారి స్వామివారి సన్నిధానంలో అందరం కలిసి పాడుదాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. అధక్షమాపణార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధలోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.